దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. అమలాపురంలో భారీ శాంతియుత ర్యాలీ. దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాలుగా ఎస్సీ గుర్తించాలని మరియు 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో అమలాపురం పట్టణంలో దళిత క్రైస్తవ జేసీ ఆధ్వర్యంలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఉదయం పట్టణంలోని నల్లవంతెన ప్రాంతం నుండి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు ఈ ర్యాలీ సాగింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దళిత క్రైస్తవులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు అముద, చైర్మన్ అల్లాడ స్వామి నాయుడులను జేఏసీ ప్రతినిధులు కలిశారు. దళిత క్రైస్తవుల సమస్యలను వివరిస్తూ రూపొందించిన వినతి పత్రాన్ని నేతలకు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ హోదా అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధమైన ఎస్సీ హోదా కల్పించాలి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను నిరాకరిస్తున్న 1950 నాటి ఉత్తర్వును రద్దు చేయాలి. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ జేఏసీ నాయకులు, క్రైస్తవ మత పెద్దలు, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులు అత్యధిక సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.